ఇక్కడ మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్లాట్ఫామ్ పక్కకు వచ్చి మరీ వీడియో తీస్తున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్పేంత వరకు వాళ్ళకి మినిమం తెలియట్లేదు. ఆ మేడం లేకపోయి ఉంటే ఇక్కడ పెద్ద డేంజర్ అయ్యేది. ఈ స్టీమ్ ఇంజిన్లో ప్రతి చిన్న స్టేషన్లో కూడా ఆపి వాటర్ ట్యాంక్ ఫిల్ చేస్తారు. రీసెంట్గా రెండో స్పెషల్ టాయ్ ట్రైన్ని స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్లో లిమిటెడ్ జనరల్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఈ సాంగ్ షూటింగ్ మొత్తం అంతా ఇక్కడే జరిగింది. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు చూస్తాం మనం ఆ సాంగ్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో ఇప్పుడు మనం ఆ ప్లేసెస్ అన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు మైండ్ బ్లోయింగ్ వ్యూస్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఈ ట్రైన్లో మనం జర్నీ చేయాలంటే 3 వేస్ ఉన్నాయి. అవి ఏంటనేది మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రైన్ స్టార్ట్ చేసి 117 years అయిందంట. సో అందుకని ట్రైన్ అంతా మొత్తం డెకరేషన్ చేశారు. ఇక్కడ నుండి ఎటు చూసినా మనకి కంప్లీట్గా టీ గార్డెన్సే కనిపిస్తాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ భార్గవ్. మెట్టుపాలయం నుండి మనకి ఊటీ టాయ్ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెట్టుపాలయం ఎలా చేరుకోవాలనేది మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు జర్నీ చేయబోయే టాయ్ ట్రైన్ ఇదే ఫ్రెండ్స్. ఈ ట్రైన్లోనే మనం ఇప్పుడు ఊటీ చేరుకుంటాము. సో ఇంజిన్ చూస్తున్నారు కదా, చాలా చిన్నది ఉంది ఇంజిన్. అండ్ ఈ ట్రైన్ మనకి మీటర్ గేజ్ మీద నడుస్తుంది. సో కొంచెం ముందుకు వచ్చి చూద్దాము. చూసారు కదా ఇంజిన్ నుంచి స్టీమ్ ఎలా వస్తుందో. ఇదే ట్రైన్ స్పెషాలిటీ. ఈ టాయ్ ట్రైన్కి మౌంటైన్ రైల్వేస్ కేటగిరీలో మనకి యునెస్కో వరల్డ్ రికార్డ్ వచ్చింది 2004లో. ఈ స్టేషన్ పక్కనే మనకి మ్యూజియం ఉంటుంది. నీలగిరి మౌంటైన్ రైల్వేస్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ ట్రైన్లో మనం 330 meters నుండి 2210 meters హైట్ వరకు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తాం. ఈ ట్రైన్లో ఓన్లీ 24 జనరల్ టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఈ ట్రైన్ చూస్తుంటే మీకు చాలా మూవీ షూటింగ్స్ గుర్తు వస్తున్నాయి కదా. మీకు తెలిసినవన్నీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్లాస్ సిట్టింగ్ ఇలా ఉంది, కొంచెం ఫ్రీగా ఓపెన్గా ఉంది. సేమ్ సెకండ్ క్లాస్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంది. మెట్టుపాలెం చేరుకోవడానికి డైలీ మనకి నీలగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది చెన్నై నుంచి. ఈ ట్రైన్ వచ్చేంత వరకు మనకి టాయ్ ట్రైన్ అనేది స్టార్ట్ అవ్వదు. లేదా కోయంబత్తూర్ టు మెట్టుపాలెం అరౌండ్ 1 hourలో చేరుకోవచ్చు. మన ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. హార్న్ సౌండ్ విన్నారు కదా, చాలా వెరైటీగా ఉంది. మీకు ఫ్రంట్ కనిపిస్తున్నాయి కదా, అవే నీలగిరి మౌంటైన్స్. మనం ఇప్పుడు ఆ మౌంటైన్స్లో నుండే జర్నీ చేస్తాము. అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక మైండ్ బ్లోయింగ్ వ్యూస్ అన్ని కనిపిస్తాయి. అండ్ ఈ ట్రైన్లో ఏంటంటే మనకి ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తుంది. సో సిగ్నలింగ్కి ఇలా వీళ్ళు ప్రతి బోగిలో ఒక గ్రీన్ కలర్ ఫ్లాగ్ పట్టుకొని ఉంటారు. సో దీని నుండి ఇంజిన్లో ఉన్న డ్రైవర్కి సిగ్నల్ అందుతుంది. వీళ్ళు ఇలా కంటిన్యూస్గా సిగ్నల్ ఇస్తూనే ఉంటారు చివరి వరకు. ఎక్కడైనా ఆపాలంటే ఆ గ్రీన్ కలర్ ఫ్లాగ్లో బదులు రెడ్ కలర్ ఫ్లాగ్ ఆపుతారు. మన జర్నీలో ఇలాంటివి 16 tunnels, 250 bridges, 208 curvesతో ఈ మౌంటైన్ రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ నీలగిరి మౌంటైన్స్లో. ఊటీ ట్రిప్లో మనకి కంపల్సరీ ఈ టాయ్ ట్రైన్ జర్నీ అనేది చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం వ్యూస్ అన్నీ మనకి ఇందులోనే ఉంటాయి ఈ జర్నీలోనే. సో ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 sides వ్యూస్ కనిపిస్తాయి. బట్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్కువ కనిపిస్తాయి అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు రైట్ సైడ్ ఎక్కువ కనిపిస్తాయి. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్గా ఈ ట్రైన్లోనే షూట్ చేశారు. అంటే చిన్న చిన్న చేంజెస్ చేశారు, లైక్ కలరింగ్ అండ్ కొన్ని బోగీస్ యాడ్ చేశారు. నేను ఊటీ కంప్లీట్ ట్రిప్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఛానల్లో. సో ఊటీ ఎవరైనా ప్లాన్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీ వీడియో చూడండి, మీకు కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ ఐడియా వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇంకా అయితే ఈ ట్రైన్కి కూనూరు వరకు స్టాప్ లేదు, బట్ చిన్న చిన్న స్టాప్స్లో ఆపుతారు. వాటర్ ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే తెలిసిందే కదా ఇది స్టీమ్ ఇంజన్ కాబట్టి వాటర్ సోర్స్ ఎక్కువ కావాలి. అబ్బా, ఇక్కడ నుంచి ఉంది వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే లెవెల్. చూస్తున్నారు కదా, ఆ ట్రాక్ మధ్యలో ఒక లైన్ కింద ఉంది, అదే టూత్డ్ రాక్ రైల్ అంటారు. ఇంక్లైన్డ్ ప్లేసెస్లో ఇలాంటిది వాడతారు. అబ్బా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ బ్యూటీ అంతా ఇంజన్లోనే దాగుంది. కొన్ని స్టాప్స్లో ఇలా ఇంజన్లోంచి స్టీమ్ మొత్తం ఇలా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇలా చూస్తుంటే. నెక్స్ట్ ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే IRCTC వెబ్సైట్కి వెళ్ళి మెట్టిపాలెం టు ఉదగమండలం అని బుక్ చేసుకోవాలి. ఉదగమండలం ఏంటంటే ఊటీ రైల్వే స్టేషన్ కోడ్, అది ఉదగమండలం అంటారు. రీసెంట్గా రెండో టాయ్ ట్రైన్ కూడా వేశారు, కాకపోతే స్పెషల్ ట్రైన్ ఓన్లీ వీక్లీ 2 days ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి మనకి 3 ways ఉన్నాయని. ఫస్ట్ ఇది వచ్చి IRCTCలో మనం నార్మల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటామో అలా బుక్ చేసుకోవడమే యాజ్ ఇట్ ఈజ్. అండ్ తత్కాల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ సెకండ్ వే వచ్చి ఏంటంటే జనరల్ టికెట్స్ 24 tickets ఇస్తారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. సో ఫస్ట్ 24 members ఇస్తారు. సో కొంతమంది అయితే midnight నుంచి వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట ఇందులో. అండ్ థర్డ్ వే వచ్చి ఏంటంటే టీసీతో మాట్లాడుకోవడం. టీసీతో మాట్లాడుకుని ఫైన్ పే చేస్తే కనుక మనకి సీట్ అలొకేట్ చేస్తారు. అండ్ అది కూడా చాలా కష్టం. సో ఎక్కువ మంది ఉంటే కష్టం, ఒకరిద్దరు ఉంటే కనుక టీసీ అలొకేట్ చేస్తున్నాడు. బట్ ఫైన్ మాత్రం భారీగా వేస్తున్నాడు. అంటే నార్మల్గా టికెట్ ఛార్జ్ 300 అనుకోండి, తను టీసీ ఆల్మోస్ట్ 1200-1500 ఛార్జ్ చేస్తున్నాడు పర్ సీట్కి. ఫ్రెండ్స్, ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ ఎంతో మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే ఆల్మోస్ట్ 46 kilometers ట్రావెల్ చేయడానికి మనకి 5 hours పడుతుంది. అంటే యావరేజ్ 9 km/h. కూనూరు దగ్గరికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. బట్ అది కూడా చాలా బాగుంది వర్షంలో జర్నీ చేస్తుంటే. సో ఇదంతా కూనూరు సిటీ. ఇప్పుడు మనకు కాసేపట్లో కూనూరు రైల్వే స్టేషన్ చేరుకుంటాము. ఇక్కడ ఏంటంటే స్టీమ్ ఇంజన్ మార్చేసి డీజిల్ ఇంజన్ ఇన్సర్ట్ చేస్తారు మన ట్రైన్కి. సో నేను ఇక్కడ కూనూరులో వేరే ట్రైన్ చేంజ్ అవుతున్నాను. మా ఫ్రెండ్స్ వేరే ట్రైన్కి బుక్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న స్టీమ్ ఇంజన్ రిమూవ్ చేస్తున్నారు, దాని ప్లేస్లో డీజిల్ ఇంజన్ రీప్లేస్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నేనైతే కూనూరులో ట్రైన్ చేంజ్ అయ్యాను. ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేసి ఈ రోజుకి 117 years అయిందంట. అందుకనే ట్రైన్ అంతా డెకరేషన్ చేసి ట్రైన్ స్టార్ట్ చేసే ముందు చిన్నగా కేక్ కటింగ్ అది చేశారు. చాలామంది ఏం చేస్తారంటే మెట్టిపాలెం టు ఊటీ ట్రైన్ టికెట్స్ దొరకలేదని కూనూరు టు ఊటీ ఈ ట్రైన్లో జర్నీ చేస్తారు. బట్ ఈ వ్యూస్ అన్ని జస్ట్ నార్మల్గా ఉంటాయి, అంత అమేజింగ్ ఏమి ఉండవు. బట్ మనకి రియల్ వ్యూస్, అమేజింగ్ వ్యూస్ అవి కావాలంటే మాత్రం మెట్టిపాలెం టు కూనూరు మాత్రమే వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా ట్రైన్ టికెట్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక ఇవే బుక్ చేసుకుంటారు. సో ఇవి ఏంటంటే డైలీ మనకు ఆల్మోస్ట్ 5 to 6 ట్రైన్స్ ఉంటాయి కూనూరు టు ఊటీ.
సో ఇవి కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అక్కడ వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్యూ భలే ఉంది. మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా టీ ఎస్టేట్సే, మొత్తం ఇవన్నీ టీ గార్డెన్సే. మనమైతే ఊటీ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇక్కడ పిక్స్ తీసుకోండి, బాగా వస్తున్నాయి. అండ్ ఈ రైల్వే స్టేషన్ వచ్చి మనకి 1908లో కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది అసలు వీళ్ళని చూసి ఏమనాలో మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే ఒక పక్క ట్రైన్ వస్తుంది, వీళ్ళు మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్లాట్ఫామ్ పక్కకు వచ్చి, అంటే ఐ మీన్ రైల్వే ట్రైన్ వచ్చే ట్రాక్ ఉంటుంది చూడండి, అటు సైడ్ బెండ్ అయ్యి లిటరల్గా అలా వీడియోస్ తీసుకుంటున్నారు. లక్కీగా అక్కడ కానిస్టేబుల్ ఆమె వచ్చి చూసింది కాబట్టి సరిపోయింది. ఆమె వచ్చి లోపలికి తోసింది ప్లాట్ఫామ్ లోపలికి. మేము రిటర్న్ జర్నీ కూడా టాయ్ ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇది రిటర్న్ జర్నీ వీడియో అనమాట. సో నేను ఫుల్గా తీయలేదు. సో ఓన్లీ ఒక వీడియో ఉంది నా దగ్గర రిటర్న్ జర్నీది. సో ఇంక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక కింద ఉన్న లైక్ బటన్ ఉంది కదా, లైక్ చేసి ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.